నేటి 23వ శ్లోకం. నో కల్పాపాయ వాయోరదయరయదలత్క్ష్మాధరస్యాపి గమ్య గాఢోద్గీర్ణోజ్వలశ్రీరహని నరహితానో తమః కజ్జలేన ప్రాప్తోత్పత్తిః పతంగాన్న పునరుపగతా మోషముష్ణత్విషోవో వర్తిః సైవాన్యరూపా సుఖయతు నిఖిలద్వీపదీపస్య దీప్తిః. ఈ శ్లోకంలో మయూరుడు శైవా అన్యరూపావర్తిః అనే పద సమూహాన్ని విశేషమైన అర్థాలతో శ్లేషాలంకారంలో పొందుపరిచాడు. ముందుగా వర్తిః అనగా దీపపు వత్తి వలె ఉన్న ఆ సూర్యకాంతిని అన్యరూపావర్తి అంటూ మరొక రూపమైన అనగా సామాన్య దీపపు వత్తితో పోల్చి చెబుతున్నట్లుగా కనిపించినప్పటికీ వర్తి అనే శబ్దంలో సా ప్లస్ ఏవా ఆ సూర్యకాంతి ఒక్కటే అన్యరూపాహ వివిధములైన రూపములుగా ఉన్నదని అనేక విశేషార్థములను ఇందులో శ్లేషగా నిక్షిప్తం చేశాడు మయూర మహాకవి. మొదటగా బ్రహ్మజ్యోతిర్వివర్తః శృతినికర ఘనీభావరూపః సమింధే అన్నారు అప్పయ్య దీక్షితులు. వర్తి అనగా ప్రవర్తించువాడు అనే అర్థం కూడా ఉన్నది. పరబ్రహ్మ తేజస్సుకు మారురూపంగా వేద సముదాయ ఘనీభావ స్వరూపంగా ప్రకాశిస్తున్నాడు, ప్రవర్తిస్తున్నాడు ఆ సూర్యదేవుడు అని ఒక అర్థం. వర్తి అనగా దీపపు వర్తి అనే అర్థమే కాకుండా వాసుదేవుడు రచించిన యోగసార సంగ్రహం అనే ఆయుర్వేద గ్రంథం ప్రకారంగా గుళిక లేదా మాత్ర అనే అర్థం. పండిత వరరుచి రచించిన యోగ శతక గ్రంథం ప్రకారంగా మూలిక అనే అర్థం కూడా ఉన్నది. అనగా ఈ సూర్యకాంతి వర్తి అయి గుళిక లేదా ఒక మూలిక వలె అనేక కంటి వ్యాధులనే కాకుండా భయంకరమైన శారీరక రుగ్మతలను సైతం హరించే ఔషధం అని మరొక అర్థం. మరొక యోగపరమైన అర్థంలో సూర్యమండలాంతర్వర్తి అయి ప్రకాశించే ఆ సూర్యదేవుడు అత్యున్నత స్థానమునందు అనగా సహస్రారమునందు వర్తించువాడు, మోక్షప్రదాత అని మరొక అర్థం. అమృతవర్తిర్నయనయో అని ఉత్తర రామచరిత్రంలో చెప్పినట్లుగా సామాన్య నేత్రమునకే అమృతపరమైన వత్తి అయి ప్రకాశించి మనకు దృశ్యశక్తిని కలిగించువాడు అని మరొక అర్థం. మరొక వైజ్ఞానికపరమైన భావంలో వర్తి అనగా ఇది రెండు అంచులను కలిగి ఉంటుంది. అనగా మధ్యలో ఉండి ఉత్ప్రేరకం లేదా కేటలిస్ట్ వలె పనిచేస్తూ తాను ఎటువంటి మార్పు చెందకుండా ఇంధనాన్ని మంట వరకు చేరవేస్తుంది. అదేవిధంగా సూర్యదేవుడు త్యాగమనే పరమార్థంతో తన తేజస్సునే వత్తిగా చేసి తానే ఒక వత్తి అయి తనలోని ఇంధన రూపమైన సౌరశక్తిని మండించి సకల ప్రాణుల పోషక శక్తిగా ప్రాణశక్తిగా మార్చి అందరికీ చేరవేస్తున్నాడు అని తత్వపరమైన మరొక అంతరార్థం. మరొక భావంలో వర్తి అనగా అవిశ్రాంతంగా వర్తించువాడు, పయనించువాడు అని మరొక అంతరార్థం. నిమేషార్థేనైకేన ద్వేచశతే ద్వేసహస్రే చ క్రమమాణ యోజనానాం నమోస్తుతే జయతి రవిః అంటూ వివస్వదార్యావింశతి స్తోత్రంలో చెప్పినట్లుగా సగం రెప్పపాటు కాలంలోనే అనగా కేవలం అర్ధనిమేష కాలంలో 2200 యోజనాల దూరం క్రమం తప్పకుండా ప్రయాణించే ఓ సూర్యదేవ నీకు నమస్కారం అని చెప్పినట్లుగా ఆ సూర్యకాంతి వర్తి అయి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది, ప్రకాశిస్తూనే ఉంటుంది అని మరొక అర్థం. శైవాన్యరూప సా ప్లస్ ఏవ అన్యరూపావర్తి అనగా మరొక వేదపరమైన అర్థమేమిటంటే సర్వదేవతాత్మకో హేషః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః అంటూ ఆదిత్య హృదయంలో చెప్పినట్లుగా సర్వదేవతా రూపములుగా ఆ సూర్యదేవుడే ప్రవర్తిస్తున్నాడు అని మరొక అంతరార్థం. ఇదే భావాన్ని
మయూర మహాకవి తన సూర్యదండకంలో లోకాధికర్త త్వం ఏకః పరః స్వామి నీవు ఒక్కడివే పరమమైన వాడివి. కుత్ర శంభుః ఈశ్వరుడెక్కడా, క్వచా అంభోజనాభిః ఆ నారాయణమూర్తి ఎక్కడా, క్వచాంభోజ పీఠః బ్రహ్మదేవుడెక్కడా, క్వ జంబాహితః ఇంద్రుడెక్కడా, కుత్రచ అంబపతిః వరుణదేవుడెక్కడా, ఇత్యేషా అమరాన్వేషణం నైవ కర్తుం క్షమే. ఈ విధంగా అశేషమైన అమరులందరినీ అన్వేషించగలిగే సామర్థ్యము నాకు లేదు. సో అహం మీక్షేతే మండలే, వారందరినీ ప్రత్యక్షంగా నీ మండలంలోనే దర్శిస్తున్నాను అంటూ కీర్తించాడు మయూరుడు. మరొక అద్భుతమైన సమన్వయం ఏమిటంటే, మండలం దేవయజనం అని భాగవతంలో వ్యాసదేవుడు చెప్పినట్లుగా సూర్యమండలం లేదా అగ్నిమండలమే సకల దేవతలను పూజించే పూజాస్థలం, పూజా మందిరంగా చెప్పబడుతోంది. అందుకే ఏ పూజ ప్రారంభించినా ముందుగా దీపారాధన విధిగా ఏర్పాటు చేయబడుతోంది. సూర్యమండలమే దైవ పూజా మందిరం కాబట్టి తూర్పు వైపునకే తిరిగి పూజ చేయటంలోని అంతరార్థము ఇదే అని చెప్పవచ్చు. అందుకే సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం లేదా భానుమండల మధ్యస్థాం భైరవీం భగమాలినీం అని చెప్పటంలోని అంతరార్థం ఇదే. ఈ విధంగా కేవలం శైవా అన్యరూపావర్తి అనే పదసమూహాన్ని ఇన్ని విశేషార్థములతో శ్లేషాలంకారంతో అద్భుతంగా ప్రయోగించాడు మయూర మహాకవి. నో కల్పాపాయ వాయోరదయరయదలతిక్ష్మాధరస్యాపి గమ్య. కల్ప ప్లస్ అపాయ, కల్పమునకు అపాయము కలిగించేది అనగా కల్పాంతమునందు ప్రళయకాల సమయంలో అదయ తీవ్రంగా నిర్దాక్షిణ్యంగా రయ అతి వేగంతో వీచేటువంటి వాయోహో ఆ ప్రళయకాల ప్రభంజనం క్ష్మాహ ఈ భూమి అందలి ధరస్యాహ పర్వతములను సైతం దళత్ బ్రద్దలు చేసే విధంగా అనగా వృక్షములనే కాకుండా పర్వతములను సైతం కూల్చివేసే ఆ ప్రచండ ప్రభంజనం అపి కూడా నో గమ్యాహ ఈ సూర్య తేజస్సు అనే వర్తిని ఆర్పివేయలేదు. కల్పా ప్లస్ అపాయవాయో అనడంలోని అంతరార్థం ఏమిటంటే, వాయుమండలములు 7గా చెప్పబడుతున్నాయి. మొదటి మండలమైన ఆవహం, ఇందులో మేఘములు వర్షము ఉంటుంది. ప్రవహం ఇది సూర్యమండలం. సంవహం చంద్రమండలం. ఉద్వావహం నక్షత్రమండలం. వివహం గ్రహమండలం. పరివహం సప్తర్షి మండలం. పరావహం ధ్రువమండలంగా చెప్పబడుతున్నాయి. మనం కేవలం మొదటి వాయుమండలమైన అత్యంత బాహ్యమండలంగా చెప్పబడుతున్న ఆవహంలో ఒక తుఫాను సమయంలో సముద్రములు ఉప్పొంగి వృక్షములను కూల్చివేసే విధంగా వీచే గాలినే మనం తట్టుకోలేకపోవడం జరుగుతున్నది. కానీ కల్పాంతంలో ఈ 7 వాయుమండలములు ఏకమై ధ్రువమండలము నుండి వీచే ఆ ప్రభంజనం పర్వతములను సైతం బ్రద్దలు కొట్టగలిగినప్పటికీ ఈ సూర్యుని యొక్క దీప్తిని లేదా వర్తిని అంతమొందించలేదు, ఆ సూర్య తేజోవర్తిని ఆర్పలేదు అని అర్థం. కానీ అన్యరూపావర్తి అని చెప్పినట్లుగా సామాన్య దీపపు వత్తి కేవలం చిన్న గాలికే ఆరిపోతుంది. గాఢోద్గీర్ణోజ్వల శ్రీరహనినరహిత నోతమః కజ్జలేన. గాఢ అధికమైన తన సాటి లేనటువంటి ఉజ్వలశ్రీ నిరుపమ నిజభాష ధూత మోహాంధకారం అని మయూర మహాకవి చెప్పినట్లుగా మంగళకరమై మోహాంధకారాన్ని సైతం తొలగించగలిగే నిరుపమానమైన ఉజ్వలమైన కాంతితో ప్రకాశించే ఆ సూర్యరథాన్ని ఉద్గీర్ణ అనుదినముపగీతం సామభిర్వాలకిల్యై ఉచ్చైస్వరంతో బయటికి వెలువడుతున్న గానంతో వాలకిల్యులు అని పిలువబడే 80,000 మంది మునులు ఆ సూర్యదేవుని ఆశ్రయించుకుని సామగానాల చేత కీర్తిస్తూ ఆయన ఉత్సాహాన్ని పెంపొందిస్తూ ఉంటారట. ఆ విధంగా అహని పగటి సమయంలో ప్రకాశించే ఆ ఉద్గీర్ణ ఉజ్వలశ్రీ నిరుపమానమైన కాంతికి ఆ వర్తికి తమహ
చీకటి అనే పిలువబడేటువంటి కజ్జలేన కాటుక వంటి మసి నరహిత ఏమాత్రము ఆ తమక్కజ్జలం చీకటి లేదా అజ్ఞానం అనేటువంటి మాలిన్యము ఆ ఉజ్వల శ్రీని తాకలేదు. ఆ సూర్యదీప్తిని లేదా వత్తిని అంటలేదు. అనగా సూర్యుడు రాగానే విశ్వమంతా వ్యాపించిన అంధకారమే కాకుండా మనలోని అజ్ఞానాంధకారం కూడా పటాపంచలైపోతుంది. కానీ రాత్రిపూట వెలిగే సామాన్య దీపపు వత్తికి కాటుక వలె నల్లని మసి ఏర్పడుతుంది. చివరికి ఆ మసి ఆ దీపపు వత్తిని సైతం ఆర్పివేయగలుగుతుంది. అనగా ఈ తరువాత ఈ రెండు పాదాలను కలిపి వ్యాఖ్యానించుకుంటే, ప్రాప్తోత్పత్తి పతంగాన్న పునరుపగతామోషముష్ణత్విషోవో వర్తి శైవాన్యరూపా సుఖయతు నిఖిల ద్వీప దీపస్య దీప్తి. పతంగము అనగా సూర్యుడు, మిడుత అని రెండు అర్థములు ఉన్నాయి. పతంగాత్ సూర్యుని నుండి పుట్టిన, ప్రాప్తోత్పత్తి పుట్టినటువంటి ఆ సూర్య తేజస్సు అనేటువంటి వర్తి పతంగము అనగా మిడుతల వలన మోషం ప్లస్ న పునః ఎటువంటి నష్టమును పొందదు. మిడుత సూర్య తేజస్సు యొక్క దరి కూడా చేరలేదు. కానీ అన్యరూపమైన ఆ సామాన్య దీపపు వత్తి నా ఉపగత పతంగము నుండి పుట్టినది కాకపోయినా పతంగముల చేత, మిడుతల గుంపు చేత ఆర్పివేయబడుతుంది. అటువంటి ఉష్ణత్విషోహో వేడి కాంతులు విరజిమ్ముతున్న ఆ సూర్య తేజస్సు నిఖిల ద్వీప సప్తద్వీపములకు, సమస్త భువనములకు దీపస్య దీపమై ప్రకాశించే ఆ సూర్యదీప్తి, ఆ సూర్యకాంతి సా ప్లస్ ఏవ అన్యరూప అది ఒక్కటైనప్పటికీ అనేక రూపములుగా, అనేక విధములుగా ప్రకాశించే ఆ సూర్య తేజోవర్తి వహా మీకు సుఖయతు సుఖమును కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. కల్పాంతమునందలి ప్రళయకాల జంఝామారుతం సైతం మార్పలేనిదై పగటి సమయమంతా ఉజ్వలమై ప్రకాశించినప్పటికీ ఏమాత్రమో తిమిరమనే మసి అంటనిదై పతంగుడైన సూర్యుని నుండి పుట్టిన ఆ తేజస్సు పతంగముల చేత అంతమొందింపబడనిదై సప్తద్వీపములకు దీపమై ప్రకాశిస్తూ తానే అనేక రూపములుగా భాషించే ఆ సూర్య తేజోవర్తి మీకు జ్ఞానప్రకాశమును కలిగించి సుఖవంతులను చేయుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. కల్పాంతమున పర్వతముల గోల్చు ప్రభంజనమైన నద్దాని నార్పలేదు. దినభాగమెల్లను దేదీప్య కాంతితో విశ్వమందంతట ప్రభలు గొల్పు. అజ్ఞాన తిమిరము ఆవంతయును లేక స్వచ్ఛమై సుప్రకాశము చిమ్ము. వికట పతంగాలు విరివిగా వచ్చినన్ గాయమున్ ఇసుమంత సేయలేవు. మరి అరుణోదయమునే మహికి గూర్చు ద్వీపలోక గృహాలకు దీపమైన సూర్యదేవుని దీధితి శోభలవిగో. అనుజ పల్కుమా వేగం స్వాగతం.